కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. దాదాపుగా 4 ఏళ్ల తర్వాత ₹3 పెట్రోల్ డీజిల్పై ₹3 పెంచుతూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. పెరిగినటువంటి ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయంటూ కూడా కేంద్ర ప్రభుత్వం వెల్లించిన పరిస్థితి ఉంది. సో లీటర్పై కూడా ₹3 పెంచింది. ప్రస్తుతం అయితే డీజిల్ ధర పెంపు కారణంగా ఇట్లా రవాణా రంగ సంస్థపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో పాటు ఈ ఆటోస్ కావచ్చు, ఇటు క్యాబ్లు ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని కూడా ఇట్లా ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇంధన ధరలు పెరుగుతూ నిత్యావసర సరుకులు రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని కూడా మార్కెట్ వర్గాలు అయితే చెప్తున్నాయి. కేవలం ఇటు పక్షమాష ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో కావచ్చు, ఇటు ముడి సరుకులు ఇటు పెరుగుదల కారణంగా ఆయిల్ కంపెనీలు భారం పడుతున్న నేపథ్యంలోనే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. 3 రోజుల క్రితం కూడా ప్రధాని మోడీ పొదుపు మాత్రం పాటించాలని కూడా చెప్పినటువంటి ఈ 2-3 రోజుల ధరలు పెరగడం ఒక చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇంధన ధరల పెంపుతో రవాణా ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. తద్వారా నిత్యావసర ధరలు కావచ్చు, ఇటు రవాణా ఛార్జీలు కావచ్చు, తదితర రంగాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో ఇక్కడ కొంతమంది గతంలో రేట్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత రేట్ ఉంది? ఇప్పుడైతే రేట్ 112.23 పెట్రోల్ రేట్, డీజిల్ రేట్ ఏమో 100. ఫస్ట్ ఏమో ఇంతకుముందు ఏమో 108.83, డీజిల్ ఏమో 97 ఉండే. పెట్రోల్ మీద ఏమో 3.5. ఇవాళ నుంచి 1 అవర్ అయింది, 1-2 అవర్స్. ఓకే, సో అది పెరిగినటువంటి ఛార్జీలు కూడా అమల్లోకి వచ్చాయి. డీజిల్పై సుమారుగా ₹3 పెరిగింది, పెట్రోల్పై ₹3 పెరిగింది. దాంతో పెట్రోల్ సుమారుగా ₹112 చేరుకుంది, డీజిల్ కూడా ₹100 పైన చేరినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇట్లా వాహనదారులు అయితే కొంత తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ మరికొంతమంది అయితే పెరిగినటువంటి ఛార్జీలతో ఈ రవాణా వ్యవస్థపై తీవ్రమైన అవకాశం ఉంది. కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఎంత ఉంది? నిన్న 108 ఉండే నైట్ పెట్రోల్, నిన్న ఊహించుకున్నప్పుడు. ఇప్పుడు చూసేసరికి 112 అయింది. ఇక ఇంకేదన్నా ₹4 పెరిగింది, ఇంకా 4 రోజులు అయితే ఇంకా ₹4 పెంచుతారు. అంతే, పెరుగుకుంటూ పోతుంది అంతే. ఇక మనకు అవసరం ఉంటే ఓపించుకోవాలి, లేదంటే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలి అంతే. అన్న ఏది పెరిగినా అయితే ఆది కదా. ఇప్పుడు మనకు ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళకి కానీ ఏది చేసుకునే వాళ్ళకి కానీ కంపల్సరీ అయితే వెళ్ళాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. ఏం చేస్తారు మీరు? నేను జాబ్ చేస్తాను, ప్రైవేట్ జాబ్ చేస్తాను. అంటే మీరు జీతానికి ఈ పెరిగిన రేట్లు సరిపోతుందంటారా? సరిపోదు. ఈ పెరిగిన మాత్రం జీతాలు పెంచరు జీతాలు. చేసుకోవాలి ఇక అంతే, తప్పదు. నాగేష్ నా పేరు. ఆయనతో ఎక్కుతారా? ఇప్పటికే ఫ్రీ బస్ ఉన్నది, ఆటో ఛార్జీలు పెడితే ఆయనతో ఎక్కని. ఇక మీరు చూడాలి. ఇక ఇంతకుముందు చూస్తా అని అట్లనే చూసింది గవర్నమెంట్, ఆటోలకి ఇది ఇస్తా అది ఇస్తా. ఇప్పటికైతే ఏం ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు ఆటోలు బంద్ పెట్టుకొని ఏడన్నా పని చేసుకోవాలి అంతే. పేరు చక్రపాణి. రైతులకు కూడా ధరలు పెరిగినాయి కదా, అడ్లు అన్నీ. ఏమి మామూలు అండి ఇదంతా ఇప్పుడు మనం ఏం చేయలేకపోతున్నాం. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా ఇది ఇంతే ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ ధర అంటే డీజిల్ ధర సెంట్రల్ గవర్నమెంట్ తప్పేం లేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ మీద పడద్దు, అవసరం లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద పడ్డా ఏం లాభం లేదు. అది ఆయన ఎంత ఏళ్ళంత చేస్తున్నాడు, ఏం చేయలేము. ఇక మామూలుగానే పెరిగినాయి, ఎందుకు పెరగలేదు. కానీ రైతులకు కూడా నుక్సాన్ ఏం లేదు, అంగుతలేరు, చేస్తలేరు. మొత్తం మిషన్ల మీద ఆధారపడుతున్నారు. అప్పుడు రైతులకు అసలు పని చేస్తే కదా దాన్ని మన మొత్తం అందరు తిరుగుతున్నారు. అయిపోయాయి, ఎక్కడికెళ్ళో బీహార్ అక్కడికి వచ్చి పని చేసుకుంటున్నారు. మన మంది అంగుతలేరు. వ్యవసాయం ఎందుకు లాభం ఉంటుంది? ఎందుకు ఉంటుందంటే చెప్పండి. మేము చిన్నగా ఉన్నప్పుడు అసలు ఒక్క మిషన్ లేదండి, ఇప్పుడు అన్ని మిషన్లే. మరి ఎందుకు పెరగదండి? ఖర్చు ఎందుకు పెరగదు? అసలు ఊర్లలో మేము వ్యవసాయం చేసినా కదా, ఏమీ ఒక్క మిషన్ యంత్రం లేదు, అసలు మందు అనేది లేదు. అన్ని ఎద్దులు, బర్రెలు, ఆవులు. ఒక్క ఊర్లో పోతే ఇప్పుడు ఒక ఎద్దు లేదు, ఒక ఏం లేదు. ఎందుకు ఆయన ధరలు పెంచింది కదా. మామూలుగా అంటే నుక్సాన్ ఏం లేదు చేసేవాడికి, మామూలుగా ఉన్నది పెరుగుతుంది. మామూలు అండి ఇది మన ఇండియాలో ఇది నడుస్తూనే ఉంటుంది. మొత్తానికి సంతోషమే అంతా. ఇప్పుడు ఏం బాధపడేది అవసరం లేదు. అది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది, బంగారం పెరుగుతుంది, అన్నం పెరుగుతున్నది, టిఫిన్ పెరుగుతుంది, అన్ని ప్రతి ఒక్కటి పెరుగుతుంది. గ్యాస్ పెరిగింది అంటే ఇప్పుడు అన్నీ పెరుగుతున్నాయి. అంత బాధ ఏం లేదు కదా. ఇక పెరిగినప్పుడు దీనికి బాధపడే అవసరం లేదు. ఇది మామూలే. మేము ఒక ₹160 తులం ఉన్నప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను. ఒక ₹160 తులం. ఇప్పుడు మేము ఖాళీ ఒక తులం కొనుక్కోపోవాలంటే మా ఊరికి వచ్చి ₹160 ఖాళీ ఛార్జ్ అవుతుంది. ₹160 తులం కొన్నాం మేము నా పెళ్ళప్పుడు. అర్థమైందండి. 72
72లా 180 160 రూపాయల తులం. సో చూడొచ్చు మొత్తంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈ పెరిగినటువంటి ఛార్జీలు అయితే తక్షణ అమల్లోకి వస్తాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రవాణా రంగం వైపు తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.